ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సివిల్ సర్వీసెస్ ప్రొబేషనర్లకు పిలుపునిచ్చారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 91.34% దాటిందని ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ రాష్టంలో భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కింద 224,50,00,000 విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఈరోజు భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 జయంతిని జరుపుకుంటున్నారు. ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సివిల్ సర్వీసెస్ ప్రొబేషనర్లకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆర్ఎం 2020 కింద కెవాడియాలోని సమైక్యత విగ్రహం నుంచి ఆయన యువ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తమ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వమని, కనుక యువ అధికారులు సామాన్యులతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ను సాధించాలని, లోకల్ ఫర్ వోకల్ నినాదాన్ని అనుసరించాలని వారిని కోరారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అడ్మినిస్టేషన్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ సర్వీసెస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి కెవాడియాలో శబరమతి నదిలో సమైక్యత విగ్రహాన్ని కలిపే సీ ప్లేన్ సేవలకు ప్రారంభోత్సవం చేశారు. ఇది దేశంలోనే తొలి సీ ప్లేన్. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 91.34% దాటిందని ప్రభుత్వం తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 59,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 74,32,000కు పైగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత 24 గంటల్లో 48,268 కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 91,37,000కు పైగా చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో ప్రస్తుత వాస్తవ కేసు లోడు 7.16% మాత్రమే ఉంది. కాగా దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,82,000గా ఉంది. కాగా దేశంలో మృతుల రేటు 1.49%గా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ మృతుల రేటు. కాగా గత 24 గంటల్లో 551 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,21,641కి పెరిగింది. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1,445 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,38,632కి చేరింది. రాష్ట వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో కోవిడ్ రికవరీ రేటు 91.72%కి మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,18,887గా నమోదైంది. నిన్న మరో 6 మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,336గా నమోదైంది. తెలంగాణ రాష్టంలో భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కి ముందస్తుగా 224,50,00,000 విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునరావాస పనులను వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అందుబాటులో ఉండాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను పంపించారు. ఈ నిధులు విడుదల చేస్తున్నందుకు కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్లో రెండో విడత శాసనసభ ఎన్నికల ప్రచారానికి కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 17 జిల్లాల్లో 94 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం రేపు సాయంత్రంతో ముగుస్తుంది. ఈ విడత ఎన్నికల్లో అత్యధికంగా ఉత్తర బీహార్లోని జిల్లాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 146 మంది మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 1,463 అభ్యర్థుల రాజకీయ భౌతవ్యం ఈ పోలింగ్ లో తేలుతుంది. ఇలా ఉండగా కర్ణాటకలో నవంబర్ 3వ తేదీన జరిగే సిరా, ఆర్ఆర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రంతో ముగుస్తుంది. సిరాకు 3,847 మంది పోలింగ్ సిబ్బందిని, ఆర్ఆర్ నగర్ నియోజకవర్గానికి 9,515 మంది సిబ్బందిని ఎన్నికల సంఘం పంపించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి. 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి. ముఖాన్ని తాకకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. ఈరోజు రాష్టీయ ఏక్తా దివస్ గా కూడా పాటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని కెవాడియాలో ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అలాగే ప్రధానమంత్రి ఏక్తా దివస్ పరేడ్ లో పాల్గొని జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అడ్మినిస్టేషన్ లో ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సులో ఉన్న వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 428 మంది ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కొత్త ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈ ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రజల చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని కెవాడియాలో ఈ ఉదయం సమైక్యతా విగ్రహం వద్ద పరేడ్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం పుల్వామా దాడిపై ప్రతిపకాలు అవలంబించిన వైఖరి కారణంగా 40 మందికి పైగా అనుబంధ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. పెరుగుతున్న తీవ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచం యావత్తూ ఏకం కావాలని మోదీ ఈ సందర్భంగా కోరారు. ప్రతి వ్యక్తి జీవితాన్ని తాకే విధంగా భారత నూతన విద్యా విధానం ఉంటుందని 2020 జాతీయ విద్యా విధానం రూపొందించిన సంఘానికి అధ్యక్షత వహించిన ప్రముఖ సాంకేతికవేత్త డాక్టర్ కె కస్తూరి రంగన్ అన్నారు. చెన్నైలో భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇనిస్టిట్యూట్ 8వ స్నాతకోత్సవంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మాట్లాడుతూ ఈ నూతన విద్యా విధానం సమాజానికి సమానమైన న్యాయం అందించేందుకు ఉద్దేశించబడిందని, ఇందువల్ల 21వ శతాబ్దపు విద్యా లక్ష్యాలను సాకారం చేసుకోగలుగుతామని అన్నారు. ఈ నూతన విద్యా విధానం సరళమైన సమగ్రమైన వైఖరి కలిగి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం ఇండియన్ ఆయిల్ ఒక కామన్ నెంబర్ ను ప్రారంభించింది. యావత్తు దేశానికి వారంలో 24 గంటలు వినియోగదారులకు 7718955555 నెంబర్ అందుబాటులోకి వచ్చింది. నెంబర్ మరొకసారి 7718955555 కాగా ఎస్ఎంఎస్ ఐవీఆర్ఎస్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కొరకు ఈ కామన్ నెంబర్ దోహదం చేస్తుందని ఒక ప్రత్యేక ప్రకటనలో తెలియజేశారు. రైతుల కష్టాలను అంతం చేసి వ్యవసాయం లాభదాయకం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. జనగాం జిల్లా కొడకండలో రైతు వేదిక ప్రారంభోత్సవం తర్వాత ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా రైతుల ఇంటి వద్దే రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు. మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం సేకరణ కేంద్రాల్లో గుమిగూడు ఉండవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం ఆంక్షలు విధించడంపై ఆయన విమర్శిస్తూ ప్రస్తుత కోవిడ్ సంకోభ సమయంలో రైతులకు మద్దతివ్వాల్సిన ప్రభుత్వం రాష్టాలకు ఆంక్షలు విధించిందని విమర్శించారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు. ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సివిల్ సర్వీసెస్ ప్రొబేషనర్లకు పిలుపునిచ్చారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 91.34% దాటిందని ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ రాష్టంలో భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కి 224 కోట్ల 50 లక్షల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.